Subscribe to Color Frames. మైదానంలో ఏదైనా సాధిస్తే ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ముఖ్యంగా క్రికెట్ లో ఆ హడావిడి మామూలుగా ఉండదు. వికెట్ పడినా సెంచరీ చేసిన క్రికెటర్లు 2 సెకండ్ల పాటు చేసిన సెలబ్రేషన్స్ చిరకాలం గుర్తుండిపోతాయి. శిఖర్ ధావన్ తొడకొట్టడం, రవీంద్ర జడేజా బ్యాట్ సాము, కాట్రెల్ ఆర్మీ సెల్యూట్, బంగ్లాదేశ్ క్రికెటర్లు నాగిని స్టెప్పులు, ఇలా ఎంతో మంది భిన్నంగా మైదానంలో సంబరాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర దేశాల సంగతి అటుంచితే వెస్టిండీస్ ప్లేయర్స్ కాస్త వెరైటీగా ప్రవర్తిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం మ్యాచ్ ఎవరికైనా ప్రత్యేకమే. బ్యాటర్ సెంచరీ బాధితే చిరకాలం గుర్తుండిపోయేలా సంబరాలు చేసుకుంటారు. అలాగే బౌలర్ అరంగేట్రం మ్యాచ్ లో వికెట్ తీస్తే పట్టలేనంత సంతోషాన్ని ప్రదర్శిస్తారు. మరి వెస్టిండీస్ బౌలర్ల గురించి తెలిసిందేగా. తాజాగా కరేబియన్ యువ స్పిన్నర్ కెవిన్ సిక్లెయిర్ కెరీర్ లో తొలి వికెట్ తీసి గాల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. గాల్లో ఎగురుతూ పల్టీలు కొట్టి సంబరాలు చేసుకున్న విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రిస్బెన్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్ లో విండీస్ జట్టు పటిష్ట స్థితిలో కనిపించింది. ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడిన ఉస్మాన్ ఖవాజాను విండీస్ బౌలర్ కెవిన్ సిక్లెయిర్ అవుట్ చేశాడు. అతనికి ఇది అరంగేట్ర మ్యాచ్. అలాగే టెస్ట్ క్రికెట్ లో అతనికి ఇదే తొలి వికెట్. దీంతో తన తొలి వికెట్ తీసిన ఆనందంలో అతను చేసుకున్న సంబరాలు మామూలుగా లేవు. హాఫ్ సెంచరీతో జోరు మీద ఉన్న ఖవాజా 75 పరుగుల వద్ద కెవిన్ బౌలింగ్ లో స్లిప్ లో అలెక్ అతనాజే చేతికి చిక్కాడు. ఆ క్షణం కెవిన్ గాల్లో తేలిపోయాడు. అతడు మైదానంలో పల్టీలు కొడుతూ సెలబ్రేట్ చేసుకోవడం కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అతని విన్యాసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విన్యాసాలను చేయడం అంత సులభం కాదు. అందుకు చాలా ప్రాక్టీస్ అవసరమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.